ఆ రోజు కుస్తీ పోటీలో మనోడి మీద చెయ్యి వేసినప్పుడే వాడిని వేసేసుంటే బాగుండేది. వదిలిపెట్టింది తప్పైంది. వీడిని కొట్టడానికి వాడికి ఎంత దమ్ముండాలి. వాడిని కొట్టకపోతే జనాలు మనల్ని గౌరవించరు. పులిగోరింటి వారంటే అదే భయం ఉండాలి. తలెత్తి మాట్లాడాలంటే భయపడాల్సిందే. ఈ రోజు వాడి మెడ నరికి ఈ గుమ్మానికి వేలాడదీయకపోతే నేను ఈ పులిగోరింటికే పుట్టినోని కాదు. రండ్రా విక్రమ్, పండగైపోని వాడు చచ్చేది నేను చూడాలి. మా వంశాన్ని కాపాడే అన్ని గుణగణాలు నీలో ఉన్నాయి. నా మనవరాలని నీకివ్వాలని నిర్ణయించాను. అయితే నీవు మన ఇంటి పరువు ప్రతిష్టలు పోయేలా చేశావు. ఎప్పుడో చేసిన చిన్న తప్పుకి ఇంకా క్షోభ అనుభవిస్తూనే ఉన్నాను. నువ్వు ఇంకో తప్పు చేసి నేను సచ్చేంత వరకు క్షోభకు గురయ్యేలా చెయ్యొద్దు. ఇదే ఆఖరిది. ఇంకెప్పుడూ నువ్వు తప్పు చెయ్యకు. వెళ్ళు. అది కాదు తాతయ్య. మా వైపు ఇలాంటి పని చేస్తుంటే పెద్ద దండేసి ఊరంతా ఊరేగించి పెద్ద తీన్మార్ డాన్స్ లేసేవాళ్ళు కదండి. ఈయనంటే తెగ క్లాసులు పీకుతున్నాడు. చిన్నప్పటి నుండి ఎవరి చేత ఒక మాట కూడా పడలేదు తెలుసా. ఇప్పుడు నీతులు చెప్తే వినేస్తాము మేము. ఏమన్నా అంట రాజవంశం, మర్యాదలు, గౌరవాలు. వరల్డ్ ఫెలా. రేపు మనదారి మందే, వాళ్ళదారి వాళ్ళదే. అంబిషన్ చేంజ్. ఏయ్, తాతని కదా తిట్టింది. వాట్ బేబీ? ఏదో పెద్దోళ్ళు కోపంలో ఒక 2 మాటలు అనుంటారు. అడ్జస్ట్ చేసుకుపోవాలి కదా. ఏంటి అడ్జస్ట్ చేసుకునేది? ప్రాక్టికల్ గా బతకడం నేర్చుకోండి. ఎంత వయసు మీది? 24. 24ఆ? ఈ ఏజ్ లో గర్ల్స్ పబ్ అని, క్లబ్ అని, బాయ్ ఫ్రెండ్ అని లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తుంటారు. మీరేమో చూస్తే అవ్వన్నను చూడాలి, 2 ఫ్యామిలీని ఒక్కటిగా చెయ్యాలని ఏదో మెగా సీరియల్ లాగా ఓవర్ గా ఫీల్ అయిపోయి తల పాడు చేసుకుని కూర్చుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను లవ్ చేసినప్పటి నుంచి నిన్నేమైనా గిఫ్ట్ అడిగానా? లేదు కదా. దీన్ని గిఫ్ట్ అనుకో ప్లీజ్. హీరో నా కోసమైనా తనకి హెల్ప్ చేయరా. వాళ్ళు కౌరవులు, వీళ్ళు పాండవులు, నేను శ్రీకృష్ణ పరమాత్మని. నేను రాయబారం చేస్తాను. ఎలావమ్మా? కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. సరే పో, టెన్షన్ పడకు. ఓ లాస్ట్ ట్రై చేద్దాం. రండి కూర్చోండి అమ్మాయిలు. ఫ్రెండ్షిప్ లో డీప్ గా మునిగిపోయావా బేబీ? అవును బేబీ. ఒక మంచి పనికి త్యాగం చెయ్యాలమ్మా. ఏం చేయాలి? ఏం లేదు, రేపటి నుంచి మీరిద్దరు 4 రోజులు నాతో మాట్లాడకూడదు అంతే. ఎందుకు? బేబీస్, ఎంత పెద్ద లాకర్ అయినా ఓపెన్ చేయడానికి ఒక చిన్న కీ ఉన్నట్టు ఒక పెద్ద సమస్యకు చిన్న సొల్యూషన్ ఉంటుంది. శక్తితో కాని పని యుక్తితో సాధించాలంతే. ప్రేమతో ప్రాబ్లం స్టార్ట్ అయింది, ప్రేమతోనే ఎండింగ్ అవ్వాలి. ప్రేమతోనా? యా బేబీ, అదే మన స్టైల్లో. తీసుకోండి. మామిడి పండు అంటే మీకు ఇష్టం, అందుకని తీసుకోవాలనిపిస్తుంది. తప్పేం లేదు, ఎక్స్ప్రెస్ చేయాలి. నేను మీలాగే సేమ్ క్యారెక్టర్, అందుకే ఎక్స్ప్రెస్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడ్డాను. లవ్ అట్ ఫస్ట్ సైట్ అయిందండి. టెన్షన్ పడద్దు. ఆపోజిట్ ఇంటి పిల్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న పిల్లడు నాకేంటి ఇలా వచ్చి చెప్తున్నాడని కోపం రావచ్చు. కోపడద్దు. నేను మిమ్మల్ని ఇష్టపడ్డానని మీరు నన్ను ఇష్టపడాలని రూల్ ఏమీ లేదు కదా. జస్ట్ ఎక్స్ప్రెస్ చేశానండి అంతే. నిజం చెప్పాలంటే నేను హాసిని ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకోలేదండి. తనే నన్ను మోసం చేసి ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయ్యో, ఏం చెప్తున్నారండి? నిజమే చెప్తున్నానండి. ఏమైంది? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను కానీ ఫ్రెండ్స్, ఓకేనా? నేను వేరే కుర్రాన్ని లవ్ చేస్తున్నాను, మమ్మల్ని కలపడానికి ఒక వారం రోజులు నువ్వు లవర్ గా యాక్ట్ చేయని నన్ను ఎమోషనల్ గా లాక్ చేసి పడేసింది. నాకు లవర్స్ ని కలపడం అంటే ముందు నుంచో చాలా ఎక్కువ ఇష్టం అండి. ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు, లవర్స్ బాగుంటే చాలు అనుకునే మంచి ఉద్దేశం కలిగిన వాడినండి నేను. కానీ నాకే ఇలా జరిగిందండి. ఏం చెప్తున్నాడు వాడు? గాలం వేస్తున్నాడు అనుకుంటా. దేనికి? మోస్ట్లీ ఈ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే 2 ఫ్యామిలీలు ఒక్కటవుతాయని ఉండొచ్చేమో. అయ్యో, వీడు దీనికి త్యాగం అన్నది. బాయ్ బాయ్ బాయ్. రైట్, అటు చూడు. ఏంటి వీడి పోయే స్పీడ్ చూస్తుంటే ఏంటో 2 సీన్లో పటాయిస్తాడేమో అనిపిస్తోంది. లేదు,
పల్లెటూరు ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్, అంత ఈజీగా పడే అవకాశమే లేదు. కాదు, నీకు వాడి గురించి ఏమీ తెలీదు. పెద్ద కళాకారు వాడు, మాటలతోనే పడగొట్టేస్తాడు. హే, ఐ లవ్ యూ. ప్రపోజా? షాక్ అవ్వద్దండి, నేను మీకు ఐ లవ్ యూ చెప్పగానే మీరు ఒప్పుకోవాలని ఏమీ లేదు. జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారంతే. ఇదంతా మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే. భూమికి వానాస, వానకి గొడుగాస, గొడుక్కి చెయ్యాస, మరి నాకు మీ ముద్ద మందారం లాంటి నవ్వంటే ఆశ. సో స్వీట్. నేను చెప్పలేదా వీడు డైలాగులతోనే పడగొట్టేస్తాడని? థ్యాంక్ యూ. చిట్టి, బై ద వే వడ్డనం బాగుంది. థ్యాంక్ యూ. జుంకాలు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అచ్చం లక్ష్మీదేవిలానే ఉన్నావు. బ్యాంగిల్స్? అది సూపర్ సూపర్ సూపర్. చాలా థాంక్స్. ఓకే బాయ్. రేపు సేమ్ టైం కి మండపం దగ్గర ఉంటాను. దీనమ్మ, దీని పని చెప్తా ఉండు. వదులు. ఏంటి? ఫ్రెండ్షిప్ ఈస్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్. రా. లంగావణి నుంచి డైరెక్ట్ గా చుడిదార్ కి షిఫ్ట్ అయిపోయింది. పల్లెటూరు పిల్ల స్లో అన్నావు, ఇదేంటే 4G కంటే ఫాస్ట్ గా ఉంది. హాయ్. మీరు కొంచెం లేట్ గా వస్తారేమో అనుకుని నేను కూడా కొంచెం లేట్ గా వచ్చాను. మీరు కొంచెం త్వరగా వస్తారేమో, నేను కొంచెం త్వరగా వచ్చేసాను. సారీ అండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ స్మైల్ నచ్చేసింది. సెకండ్ టైం మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీ మాటలు నచ్చేసాయి. థర్డ్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీ స్టైల్ వచ్చేసింది. ఓ ఏం బాడీ, ఏం స్టైల్, టోటల్లీ నా హార్టే గాల్లో విహరిస్తుంది. ఏమన్నా తినాలి అనుకుంటాను, తినలేకపోతాను. నిద్రపోవాలి అనుకుంటాను, నిద్ర పట్టడం లేదు. మోస్ట్లీ అంటే లవ్ అయితే అనిపిస్తుంది. ఏం జరుగుతోంది అక్కడ? ఆ రాళ్ల మంటపంలో వాళ్ళు ప్రేమ మంటపాన్ని కట్టుకుంటున్నారు. ఐ లవ్ యూ. బాగుంది. తర్వాత నా నుంచి మీకు చిన్న గిఫ్ట్ కూడానా? పూరి తిన్నంత ఈజీగా సెట్ చేసేసాడు. మీ ఇంటిని ఉద్ధరించడానికి పోయి నా లైఫే మటాష్ చేసేసాడు అంతే. ఫీలింగ్ సేమ్. వావ్, సో క్యూట్, లైక్ యూ. మీరేమి తప్పుగా అనుకోనంటే ఒక్కసారి హక్ చేసుకున్నా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హక్కు? అబ్బా, ఇదంతా నా కళ్ళతో చూడలేను. నా వల్ల కూడా అవ్వదు. చూడండి, ఇతను నా ఒక్కగానొక్క కొడుకు. LLB చదివాడు. పెద్దింటికి అల్లుని చేయాలనేదే మా కోరిక. మీరు పెద్ద మనసు చేసుకుని మీ మనవరాల్ని మా ఇంటికి కోడలుగా పంపించాలని అడుగుతున్నాను. ముందు అమ్మాయిని చూడండి. అలాగే. లక్ష్మి, పేరు బలాలని చక్కగా కలిశాయని శాస్త్రి గారు చెప్పారు. కావాలంటే శాస్త్రి గారిని అడగండి. శాస్త్రి గారు. అవునవునండి, చాలా మంగళకరమైన కలయిక. గురుబలం, తారాబలం, చంద్రబలం చాలా చాలా బాగున్నాయండి. మాట్లాడుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజు కూడా. పెళ్లికి ఈ 4 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందండి. ఏంటయ్యా మీ అభిప్రాయం ఏంటి? తాతగారు, మీ ఇష్టమే మా ఇష్టం. పంతులు గారి మాటను తిరస్కరించడం మా సంస్కారం కాదు. మా తరపున ఒప్పుకుంటున్నాం. బాబు, ఇది అర్జెంట్గా అమ్మాయిలు రమ్మని ఎక్కడ కనిపించట్లేదు. వీడిలాంటోడని అనుకోలేదు. మోసగాడు. ఏదేమైనా కానీ ఒక దెబ్బ వేసే. ఎక్కడున్నాడు? అక్కడ. అయ్యో, ఇదేంటండి అర్జెంట్ గా రమ్మన్నారు, చూస్తే మీరే లేట్ గా వచ్చారు. ఏంటి మ్యాటర్ మన చేయి దాటిపోయినట్టుంది. సీరియసా? ఒక నిజం చెప్తాను, ఏం తిట్టుకోకు. అయ్యో, మనకు అసలు తిట్టడమే రాదండి. చెప్పండి. కూడా పడకూడదు. బై బర్త్ డబుల్ గుండెలు ఇక్కడ. పర్వాలేదు, చెప్పండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని రియల్ గా లవ్ చేయలేదండి.
ఏమంటున్నారు లక్ష్మి గారు? లవ్ చేస్తున్నట్లు నాటకం చేశాను అంతే. ఆర్ యు సీరియస్? నేను రియల్ గా లవ్ చేసింది అతన్ని. ఎవరిని? అతన్ని. నమస్కారం అన్నయ్య. నమస్కారం. నా పేరు ప్రశాంత్ పంతులు. నేను తను 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. తను నా లవర్. మళ్ళీ నేను జోకరా? నన్నెందుకంటే ఫూల్ చేశారు? నేను మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. గోయిందా గోయిందా. ఏ నువ్వు నిజం చెప్పవే, నువ్వు వాడిని లవ్ చేయడం లేదు కదా? లేదమ్మా. అయినా డౌట్గా ఉంది.